హలో గాయ్స్, వెల్కమ్ టు పాలిటీ క్లాసెస్. సో అయితే పాలిటీ క్లాసెస్ స్టార్టెడ్ అని పెట్టాడు, వీడేంటి మరి ఇలా చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? సో ఆల్రెడీ పాలిటీ నేను స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుందండి. సో కాకపోతే మధ్యలోనే నాకు ఎక్కువగా అంటే ఎంకరేజ్మెంట్ లేక చాలామంది పాలిటీని పట్టించుకోవట్లేదని చెప్పి నేను పాలిటీ క్లాసెస్ని ఆపడం అయితే జరిగింది. సో అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే పాలిటీలో ఆల్రెడీ నేను క్లాసెస్ 3 పెట్టాను. సో లైన్గా అసలు పాలిటీ ఇంట్రడక్షన్ నుంచి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రెగ్యులేటింగ్ యాక్ట్ వరకు నేను చెప్పాను. చాలా అంటే చాలా బాగుంటాయండి వీడియోస్ పాలిటీ మీద. సో ఇంతకన్నా ఇంకా మీకు బెస్ట్ ఎక్కడ దొరకదు. ఎందుకంటే నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే నేను బాగా రీసెర్చ్ చేసి చెప్తున్నాను అనమాట. సో అంటే గ్రూప్స్ లెవెల్లో నేను అంటే మరీ అంత డెప్త్ అని నేను చెప్పను. కాకపోతే ఎస్ఎస్సి లెవెల్లోని మనకి ఎస్ఎస్సి కన్నా ఇంకా గ్రూప్స్ కూడా యూజ్ అవుతుందన్నమాట. అంత ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో మీకు చెప్పాను. ఓకేనా, ఏదైతే యూస్ఫుల్ మ్యాటర్ దాన్ని చెప్తూ ఒక స్టోరీ పరంగా వెళ్ళిపోతానమాట. అసలు పాలిటీ అన్న హిస్టరీ అన్న ఒక కథ రూపంలో మనం చెప్పుకొని ఒక కథల్లాగా చెప్పుకుంటే మనకు బాగుంటుంది అన్నమాట. సో అందుకని చెప్పి ఈ ప్లేలిస్ట్ని తయారు చేశాను. అయితే ఇక్కడ పీడిఎఫ్ని చూసినట్లయితే మీరు పాలిటీగా చూసారా, విత్ ఫొటోస్తో మాట. సో విత్ ఫొటోస్తో నేను ఏం చేశానంటే పాలిటిక్స్ అంటే ఏంటి, ఫాదర్ ఆఫ్ పాలిటిక్స్ అంటే ఎవరు, ఓకేనా. సో అలాగే కౌటల్య, సో వీళ్ళు ఏం బుక్ రాశారు, ఇతను రాసిన బుక్ ఏంటి, అసలు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, మన ఇండియా అనేది ఏంటి, సెక్యులరా, సో ఆర్టికల్ 1 యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏ ఆర్టికల్లోకి వస్తున్నాయి, డెమోక్రటిక్ అంటే ఏంటి, సోవరెన్ అంటే ఏంటి, సోవరెన్ అంటే సామ్రాజ్యము, ఓకేనా. సో అలాగమాట. సో ఇలాగ తెలుగు అంటే తెలుగు ఎక్కువ ఇక్కడ ఇంగ్లీష్లో రాసిన నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఈసారి నుంచి నెక్స్ట్ వచ్చే పార్ట్ 4 నుంచి ఏంటంటే కొంచెం తెలుగు కూడా యాడ్ చేస్తూ ఉంటాను, ఓకేనా. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఎప్పుడు మనకి ఇండియాకి రిపబ్లిక్ డే వచ్చింది, ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, సో ఏ ఆర్టికల్ పరంగా మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ ఉంటారు, ఓకేనా. ప్రెసిడెంట్కి అడ్వైజ్ ఇచ్చేది ఏ ఆర్టికల్, ఓకేనా. సో అలాగే అసెంబ్లీ విత్ ఫొటోస్ మాట. సో మన ప్రెసిడెంట్ ఎవరు, ద్రౌపది ముర్ము, ఈవిడ ఫస్ట్ మనకి ట్రైబల్ ఉమెన్, ఓకేనా. ఈవిడ 25th జూలై 2022న మనకి రావడం అయితే జరిగింది. అలాగే గవర్నరు, ఓకేనా, హెడ్ ఆఫ్ ది స్టేట్ మన ఏపీ గవర్నరు ఎస్ అబ్దుల్ నజీరు, ఓకేనా. సో ఈ కెన్ ఓన్లీ మీట్ ద ప్రెసిడెంట్, ఇతను మాత్రమే ప్రెసిడెంట్ని మనం మీట్ అవ్వగలడు, ఓకేనా. ఇలాగ నేను ఇంగ్లీష్లో రాసినా సరే తెలుగులోని. సో ఇది అప్పుడు చేశాను కదా వీడియో, ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఫోటో మార్చాలన్నమాట. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఫోటో మనం చేంజ్ చేసేయాలి. సో ఫోటో చేంజ్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ ఎవరు మనకి సీఎం జగన్ కాదు, ఆయన లేరు. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కదా. సో అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో ఆ విధంగా మనం మాట్లాడుకోవాలన్నమాట. అయితే ఇక్కడ నేను పేర్లు అవసరం లేదు, మనకి స్టేట్లో ఇప్పుడు సీఎం హెడ్గా ఉంటారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉంటారు ఆఫ్ ది స్టేట్. అయితే లెజిస్లేటివ్ అంటే ఏంటి, పార్లమెంట్ అంటే ఏంటి, జ్యుడిషియరీ అంటే ఏంటి, ఓకేనా. చీఫ్ ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి, ఆడిటర్ జనరల్ అంటే ఏంటి, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అంటే ఏంటి, ఓకేనా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మనకి ఏముంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటి, దాని యొక్క క్యాపిటల్ ఏంటి, ఎన్ని స్టేట్స్ ఉంటాయి, ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉంటాయి, 28 స్టేట్స్ 8 యూనియన్ టెరిటరీస్, ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డే, లోక్సభ, రాజ్యసభ, సుప్రీంకోర్టు, హైకోర్టు. మన ఫ్లాగ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, మన ఫ్లాగ్ వచ్చేసి డీప్ సాఫ్రన్ కలర్ ఉంటుంది, కేసరి, ఓకేనా. సో హారిజాంటల్, ఇవి హారిజాంటల్గా ఉంటుంది. మన ఫ్లాగ్ యొక్క రేషియో వచ్చేసరికి 2:3 విడ్త్లో ఉంటుంది, ఓకేనా. సో దీని మీద అశోక చక్ర ఉంటుంది, దాని మీద 24 స్పోక్ వీల్స్ ఉంటాయి, ఓకేనా. అశోక పిల్లర్ అనేది ఇది 24 పిల్లర్ అనేది, ఇది అశోక పిల్లర్ అనేది ఎక్కడ ఉంటుందంటే సారనాథ్లో ఉంటుంది, ఓకేనా. ఇవి దేన్ని సూచిస్తాయి అంటే ధర్మాన్ని సూచిస్తాయి, ఓకేనా. సాఫ్రాన్ అంటే కరేజ్ అండ్ సాక్రిఫైస్, వైట్ కలర్ అంటే ట్రూత్, పీస్, ప్యూరిటీ, గ్రీన్ కలర్ అంటే ఫెయిత్, ఫెర్టిలిటీ. చాలామంది ఏమంటారంటే హిందూ, క్రిస్టియన్, ముస్లిం అంటారు. ఓకే, మరి అది నాకు తెలియదు. సో యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే సాఫ్రాన్ అండ్ కేసరి అంటే కరేజ్ అండ్ సాక్రిఫైస్, అండ్ వైట్ కలర్ వచ్చేసరికి ట్రూత్, పీస్, ప్యూరిటీ, అండ్ గ్రీన్ కలర్ వచ్చేసరికి ఫెయిత్, ఫెర్టిలిటీ అంటే పంట పొలాలు అన్నమాట, ఓకేనా, సారవంతమైన భూమి, ఓకేనా. సో ఆ విధంగా ఈ క్లాసెస్ అనేవి నేను అప్లోడ్ చేయడం అయితే జరిగింది వీడియోస్. ఇంకా మంచి మంచి పాయింట్లు చెప్పానండి. ఇప్పుడు నార్మల్గా పీడిఎఫ్ చూపిస్తున్నాను కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. సో ఆల్రెడీ పాలిటీ క్లాసెస్ 3 అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నేను 4th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఈయన యాక్చువల్గా రెగ్యులేటింగ్ యాక్ట్, ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఇక్కడ రెగ్యులేటింగ్ యాక్ట్ విత్ ఫొటోస్తో ప్రూఫ్స్ మాట, ఇయర్స్ ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, ఏం చేశారు, అసలు ఏమైంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా చెప్తూ వాళ్ళ ఫొటోస్ తోటి ఎక్స్ప్లెనేషన్ చేయడం అయితే జరిగింది. ఇంగ్లీష్లో ఉన్నదని ఏమనుకోవద్దు, నాకు తెలుగు రాయలేక నేను ఇంగ్లీష్లో రాశాను, బట్ తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ ఇద్దరికీ అర్థమవుతుంది అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784 వస్తుంది, మరి మామూలుగా ఉండదు అది. సో అలాగా సో పాలిటీ వీడియోస్ అనేవి నేను స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇవి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. ఈ ఎగ్జామ్ అని కాదు, ఆర్ఆర్బీ కాదు, ఎస్ఎస్సి కాదు, ఏ గ్రూప్ 4 లాంటివి ఏంటో కాదు, అన్నిటికీ యూజ్ అవుతాయి అన్నమాట.
సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్. అంటే మీరు పాటించాల్సింది తెలుసు కదా, ఈ పాలిటీ 3 వీడియోలు చూసేస్తే నేను నెక్స్ట్ వీడియో రెడీగా తయారు చేసుకొని ఇందులో అప్లోడ్ చేస్తాను. సో ఉంటాను. జై హింద్.